హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియమ్మ వ్లాగ్స్. ఈ రోజు అయితే లంచ్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంక లంచ్ లేక్ అయితే నేను వెజిటేబుల్ పులావ్ అయితే చేస్తున్నాను. ఈ వెజిటేబుల్ పులావ్ హడావులు లేకుండా చాలా సింపుల్గా టేస్ట్గా చేసుకోవచ్చు. ఆఫీస్కి హడావుడిగా వెళ్ళే వాళ్ళు మార్నింగే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకొని వెళ్తూ ఉంటారు. పిల్లలకు కూడా లంచ్ బాక్స్కి ఈ వెజిటేబుల్ పులావ్ అయితే చేయొచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుందండి. ఇంట్లో హడావిడిగా ఉండి ఏ కూర చేయలేకుండా ఉంటారు. అలాంటప్పుడు కూడా ఈ వెజిటేబుల్ పులావ్ చేసుకొని హ్యాపీగా తినచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ వెజిటేబుల్ పులావ్కి నేనేమేమి వెజిటేబుల్ తీసుకున్నాను, అలాగే ఈ వెజిటేబుల్ పులావ్ ఎలా చేస్తాను అనేది వీడియో చూసేయండి. వెజిటేబుల్ రైస్ చేయడానికి నేను తీసుకున్నవి క్యారెట్, కాలీఫ్లవరు, తర్వాత బీన్సు, మిల్ మేకర్సు, బఠానీ, తర్వాత ఆలు తీసుకున్నాను. ఇవన్నీ తీసుకున్నానండి. వెజిటేబుల్స్ కొన్ని ఎక్కువే వేస్తున్నాను. మీరైతే మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అయితే వేసి ఇలా అయితే చేసుకోండి. ఇప్పుడైతే వెజిటేబుల్ పులావ్ ఎలా చేస్తానో చూసేయండి. ఈ వెజిటేబుల్ పులావ్ నేను కుక్కర్లో అయితే చేస్తున్నానండి. ముందుగా అయితే నెయ్యి వేసుకుంటున్నాను. మీకు నెయ్యి వద్దు అనుకుంటే ఆయిలే వేసుకోండి. నేను మొత్తం నెయ్యే వేసుకున్నానండి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత గరం మసాలాలు, చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు, షాజీరా ఇవన్నీ వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి కొద్దిగా లైట్గా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ లైట్గా వేయించుకోవాలండి. ఆనియన్స్ అయితే లైట్గా వేగిపోయాయండి. ఇదో చూడండి, ఈ విధంగా లైట్గా వేగాలి. ఇప్పుడు మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకునేయాలి. బీన్స్, కాలీఫ్లవరు, తర్వాత మిల్ మేకర్స్. నేను కాలీఫ్లవరు, మిల్ మేకర్స్ వేడి వాటర్లో వేసి తీసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఆలు, తర్వాత క్యారెట్, తర్వాత బఠానీ ఇవన్నీ వేసుకొని కొద్దిగా రాళ్ళు వేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒక 2 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఈ వెజిటేబుల్స్ అయితే మగ్గించుకోవాలి. 2 నిమిషాలు అయితే వెజిటేబుల్స్ అన్నీ వేయించుకునేసినానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు మీకు అడుగు అంటుతా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకొని వేయించుకోండి. తర్వాత సన్నగా కట్ చేసిన టమాటాలు వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర తక్కువ ఉన్నా పర్వాలేదండి, పుదీనా ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఈ టమాటాని మెత్తగా మగ్గించుకునేయాలి. మూత పెట్టి టమాటాని మగ్గించుకునేద్దాము. టమాటా అయితే బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్, నేను కొద్దిగా స్పైసీగా ఉండాలని రెడ్ చిల్లీ పౌడర్ అయితే కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నానండి. తర్వాత ధనియాల పౌడర్, బిర్యానీ మసాలా 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఈ మసాలాలన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుని వేయాలండి. ఈ మసాలాలన్నీ బాగా వేగిపోవాలి. మసాలాలన్నీ వేగిపోయాయండి. ఇప్పుడైతే వాటర్ వేసుకుని వేయాలి. మనం ఏ గ్లాస్తో రైస్ గొలుచుకుంటామో అదే గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఎసురు బాగా తెల్లనియాలి. ఎసురు తెల్లినప్పుడు మనం రైస్ వేసుకోవాలి. ఇది చూడండి, ఎసురు అయితే బాగా ఉడుకుతుంది. ఇప్పుడు రైస్ వేసుకునేయాలి. వాటర్ లేకుండా రైస్ అయితే వేసుకునేయాలండి. ఎసురు బాగా తెల్లుతున్నప్పుడే ఈ రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న వెంటనే ఒకసారి బాగా కలుపుకునేయండి. ఇప్పుడు సాల్ట్ రుచి చూసుకోండి. నాకైతే కొద్దిగా తక్కువ ఉంది, వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్నాక కొద్దిగా నిమ్మరసం, తర్వాత ఫుడ్ కలర్. ఇది ఆప్షనల్ మాత్రమే అండి. ఫుడ్ కలరు మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకునేయాలి. రైస్ ఇలా ఉడుకుతున్నప్పుడు మూత పెట్టి విజిల్స్ పెట్టుకునేయాలి. ఒక విజిల్ పూర్తిగా వచ్చి రెండో విజిల్ వస్తూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేయాలి. ఇదే చూడండి, ఒక విజిల్ పూర్తిగా వచ్చి రెండో విజిల్ వస్తూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను.
ఇది చూడండి చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఏ కర్రీ అవసరం లేదు, ఏ పెరుగు పచ్చడి అవసరం లేదండి, ఇలాగే తినేయచ్చు అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఆఫీస్కి హడావుడిగా వెళ్ళే వాళ్ళు లంచ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు, లేకపోతే పిల్లలకి క్యారీ కట్టాలన్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. బబ్లు, ఓయ్ బబ్లు, బబ్లు, ఏయ్ బాగుందా వెజిటేబుల్ పులావ్? బాగుందా? మళ్ళీ ఏం డాడీ తినిపిస్తున్నాడు నువ్వు తినకన్నా? డాడీ తినిపిస్తున్నాడు నువ్వు తినకన్నా? ఖుషి బాగుందా? ఎట్లుంది బాగుందా? పెట్టుకో. ఏ కర్రీ అవసరం లేదు కదబ్బా. అలాగే తినేయచ్చు. బాగుంది కదా. బబ్లు తినేస్తే తొందరగా, స్కూల్కి టైం అవుతుంది. వెజిటేబుల్ పులావ్ చాలా బాగుందండి. ఇంట్లో అందరికీ బాగా నచ్చేసింది. బాగుంది కదా కృషి? పెరుగు కూడా అవసరం లేదు, అలాగే తినేయచ్చు. చాలా బాగుంది. నేను వెజిటేబుల్స్ కొన్ని ఎక్కువ వేస్ట్ చేసినాను, అయినా కానీ చాలా బాగుంది. అక్కడక్కడ వెజిటేబుల్స్ తగులుతా. వెజిటేబుల్స్ కూడా చాలా బాగున్నాయి తింటా ఉంటే. అంటే మసాలా అంతా బాగా పట్టిందనమాట వెజిటేబుల్స్కి. రైస్ అయితే సూపర్గా ఉంది. నేను ఇంకా కొద్దిగా స్పైసీగా చేసుకోవాలని చేశానమాట. చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఇలా. వెజిటేబుల్ పులావ్ అయితే అయిపోయిందండి. లంచ్ లేక్ చేశాను, చాలా బాగుంటుంది. ఇలా ఇంకేం చెప్పాలా, వెజిటేబుల్ పులావ్ అయితే అయిపోయిందండి. లంచ్ లేక్ చేశాను. ఏ కర్రీ అవసరం లేదండి ఈ వెజిటేబుల్ పులావ్లోకి. అలాగే తినేయచ్చు అనమాట. చాలా బాగుంటుంది తినడానికి, జ్యూసీగా చాలా బాగుంటుంది అనమాట. పిల్లలకి లంచ్ బాక్స్ చేయాలన్నప్పుడు, లేకపోతే ఆఫీస్ పర్పస్ మీద లంచ్ బాక్స్ కట్టుకొని పోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ రైస్ని అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది అనమాట ఈరోజు రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుందండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో ది నేమ్ మై వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.